లారెన్స్ బిష్నోయ్ చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. జైల్లో ఉండి గ్యాంగులను ఆపరేట్ చేసే సత్తా అవుతుంది. ఇంటర్నేషనల్ డాన్గా ఎదిగిన లారెన్స్ బిష్నోయ్కి 32 దేశాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. అంటే గ్యాంగ్స్టర్స్ ఆపరేట్ చేస్తుంటారు. మైనింగ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా, వీటన్నిటిలోనూ ఇతని గ్యాంగ్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇతని పేరు షహబాజ్ భట్టి. పాకిస్తాన్స్ మోస్ట్ వాంటెడ్ డాన్. మామూలు ఇలాంటి డాన్ కాదు. స్మగ్లింగు, మర్డర్స్, రియల్ ఎస్టేట్. ఇతను ఏం చేశాడో, బిష్నోయ్ ఏం చేశాడో ఆయన కూడా అవన్నీ చేశాడు. ఆయన ఇంకా ఏమేం చేశాడు, ఆయనకి ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయని చూస్తే మర్డర్స్ ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ ఉంది, ఆర్మ్స్ స్మగ్లింగ్ ఉంది. అలాగే దుబాయ్లో ఉంటున్నట్టు పిక్చర్ ఇచ్చాడు. ఉంటున్నట్టు చాలామంది అనుకుంటారు, కానీ అతను ప్రస్తుతం బలూచిస్తాన్లో తను ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నాడు. అతని నెట్వర్క్ అమెరికా, కెనడాలో కూడా ఉంది. అంటే లారెన్స్ బిష్నోయ్కి ఉన్నంత నెట్వర్క్ ఇతనికి లేదు. ఆయన బాస్ వచ్చి ఫరూక్ ఖోకర్. ఈ ఫరూక్ ఖోకర్ అనే అతనితో కలిసి ఇతను అమెరికా, కెనడా, భారత్, పాకిస్తాన్ ఈ 4 చోట్ల చేస్తూ ఉంటాడు. లారెన్స్ బిష్నోయ్ 32 కంట్రీస్లో చేస్తున్నాడు. సో ఎక్కడో ఇద్దరి మధ్య తేడా పడింది వ్యవహారం. అంటే ఇతను చేసే ఆపరేషన్స్కి అతను అడ్డు రావటం, దాంతో రెచ్చిపోయిన బిష్నోయ్ ఎప్పటి నుంచో ఇతన్ని వేటాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనుకోకుండా ఏంటంటే ఇప్పుడు ఈ బోనులోకి వచ్చి ఎలుక తనంతట తానే పడ్డట్టు ఈ షహబాజ్ భట్టి వచ్చి బిష్నోయ్ గ్యాంగ్కి పాకిస్తాన్లో చిక్కారు. ఇతను ఎక్కడ, అది కూడా బెలూచిస్తాన్లో. అతను ఏంటంటే బెలూచిస్తాన్లో ఆశ్రయం పొందుతూ అతని ఒరిజినల్ అటైర్ లేకుండా, అంటే వేరే రహస్యంగా అతను జీవనం సాగిస్తున్నాడు. అంటే పేరు మార్చుకున్నాడు, రూపం మార్చుకున్నాడు. బట్ బిష్నోయ్ గ్యాంగ్ అతన్ని డిటెక్ట్ చేసింది. వీళ్ళు చాకులు అంటే వాళ్ళు మామూలు పాదరసం వీళ్ళకున్నది. ఎందుకో అతని కదలికల మీద అనుమానం వచ్చింది. చూస్తే బెలూచిస్తాన్లో క్వెట్టాలో ఇతను దొరికాడు షహబాజ్ భట్టి. షహబాజ్ భట్టి ఆరిజిన్ పాకిస్తానే. అండ్ షహబాజ్ భట్టికి నేరుగా ఈమెతోటి జ్యోతి మల్హోత్రాతోటి సంబంధాలు ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా వెన్ షీ విజిటెడ్ పాకిస్తాన్, మొత్తం షహబాజ్ భట్టియే ఆమెకి అరేంజ్మెంట్స్, హోటల్ కానీ, ట్రావెల్ కానీ, ఇతరత్ర సెక్యూరిటీ కానీ అరేంజ్మెంట్స్ అన్ని అతను చేశాడు. ఆమెకంతా ప్రొలాంగ్డ్ హిస్టరీ ఉంది. ఏమేమి సాదాసీదా యూట్యూబర్ ఏం కాదు జ్యోతి మల్హోత్రా. అండ్ ఈ షహబాజ్ భట్టి ఆమె కోసం అచ్చంగా ఒకచోట గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేశాడు. అది కొన్నాడా లేకపోతే ఆమెకు కొనేసి ఇచ్చాడా లేదో తెలియదు, కానీ అచ్చంగా ఒక గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ఇవాళ షహబాజ్ భట్టిని బిష్నోయ్ గ్యాంగ్కి పట్టించింది. ఆమె కోసం క్వెట్టా నగరంలో, ఏది బెలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టా నగరంలో ఇతను ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్కు సంబంధించిన సమాచారాన్ని, పక్కా సమాచారాన్ని ఇలా ఒడిసి పట్టుకున్నది బిష్నోయ్ గ్యాంగ్. వెళ్ళారు, అక్కడ మాటేస్తే మారు వేషంలో అతను అక్కడ దొరికిపోయాడు. ప్రస్తుతం బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో అతను చిక్కాడు. ఒకసారి దీనికన్నా వెనకాల స్టోరీలోకి వెళ్ళాలి. ఇతనికి వైరం ఏంటంటే, ఒక ఎక్స్ప్లోజివ్ వీడియో రిలీజ్ చేశాడు ఇతను షహబాజ్ భట్టి. నా దేశంలోకి వస్తే నిన్ను అడుగుపెట్టి నేను బిష్నోయ్ నిన్ను కానీ నీ గ్యాంగ్ని కానీ నువ్వెలాగో రాలేవు, నువ్వు జైల్లో ఉన్నావు, నీ గ్యాంగ్ నన్ను ఎత్తుక్కుంటా వస్తుంది. कभी ज़िंदगी में मैं सारी ज़िंदगी का टाइम देता हूँ. मुझे मरवाना हुआ तो बंदे अपने लॉरेंस बिश्नोई, उनको कहना मुझे फ़ोन करके आए कि हम तुम्हें मारने आ रहे हैं. पीठ के पीछे जो है कि वो गिद्दड़ आते होते हैं, मर्द नहीं आते होते हैं. मेरी अभी मूंछ नहीं आई थी जब से मैं गोलियों की आवाज़ें सुनता आ रहा हूँ और लड़ते आ रहे हैं हम लोग. मेरे अंदर एक मुसलमान का खून है. सबसे पहले इस्लाम है, फिर पाकिस्तान है, फिर मेरे अदारे हैं, उसके बाद मेरा सक्का भाई है. जब बाहर आओगे, जिनकी अभी उंगलियों पे तुम नाच रहे हो, यही तुम्हारा नुकसान खुद करेंगे जब इनका मतलब पूरा हो जाएगा. जब जेल से बाहर आओगे, मैदान में आके खुद लड़ना, पता चल जाएगा मर्द होता क्या है, बदमाश होता क्या है, डॉन होता क्या है. मेरे मुसलमान या मेरे ऊपर दुनिया या मेरे पाकिस्तानी मेरे ऊपर मान करते हैं ना, तो किसी वजह से करते हैं. तो याद रखना कि पाकिस्तान का एक शहजाद भट्टी जिंदा है अभी तक. मैं बर्दाश्त नहीं करूँगा दोबारा कि मेरे किसी भी मुसलमान के लिए तुम एक लफ्ज़ भी निकालो मुँह से बाहर कि किसी मुसलमान के लिए या पाकिस्तान के लिए या पाकिस्तान फ़ौज के लिए तुमने कोई मैसेज दिया. కరెక్టే ఆయన చెప్పింది. ఆయన దేశంలో బిష్నోయ్ గ్యాంగ్ ఇతన్ని పట్టుకోలేకపోయింది. ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బెలూచిస్తాన్లో ఇతను వాళ్ళ ఆ గ్యాంగ్ చేతికి చిక్కాడు. ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ ఏమంటుందంటే అతను దొరికాడని క్లెయిమ్ చేయలేదు, దొరికితే బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో ఉన్నాడని చెప్పుకోలేదు. ఒక చిత్రమైన పరిస్థితి. ఒక పక్క వాళ్ళ బంకర్ మునీర్ ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియక వాళ్ళ చావు వాళ్ళు చస్తుంటే మధ్యలో ఈడెక్కడి నుంచి వచ్చాడు, ఈ షహబాజ్ భట్టి ఎక్కడి నుంచి వచ్చాడు. ఇది పాకిస్తాన్ ఆర్మీని చాలా కలవరపెడుతున్న అంశం. ఫీల్డ్ మార్షల్ని
ఇవాళ ఆ దేశం నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ అతను పాకిస్తాన్లో నడిపాడు, మిలిటరీకి ప్యారలల్ గవర్నమెంట్. అండ్ ఇతనికి అంటే షహబాజ్ భట్టీకి లారెన్స్ బిష్నోయ్కి మౌలికంగా ఉన్న తేడా ఏంటంటే అతను ఉమనైజర్, ఇతను కాదు. ఇతను అచ్చంగా ఏంటంటే గ్యాంగ్స్టర్ ఏం చేస్తాడో అవే చేస్తాడు. ఉమెనైజింగ్ జోలికి ఇతను ఎప్పుడు వెళ్ళా. అతనికి ఆ బలహీనత ఉండబట్టి జ్యోతి మల్హోత్రా అతనికి చేరువైంది. మరి ఎవరు ట్రాప్లో పడ్డారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహించారనేది ఈరోజు మన ఇంటెలిజెన్స్, ఇండియన్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న రిపోర్ట్. సేమ్ రిపోర్ట్ బిష్నోయ్ గ్యాంగ్ దగ్గర కూడా ఉంది. అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వీళ్ళు బేసికల్గా గ్యాంగ్స్టర్స్ కాబట్టి వీళ్ళకి లిమిటేషన్స్ లేవు. అలా పాక్కుంటేనే వెళ్తారు. వాళ్ళకి సమాచారం దొరికితే అంత కరుడుగట్టిన బిష్నోయ్ ఫాలోయర్స్ అతని గ్యాంగ్లో ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తాడంటే మనకి అతని కంపేర్ చేయడం కాదు, కానీ పద్మవ్యూహంలోకి వెళ్తే ఎలా బయటికి రావాలో తెలిసేట్టుగా తన గ్యాంగ్ మొత్తానికి అతను ట్రైనింగ్ ఇచ్చాడు. ఇవాళ ఢిల్లీలో తిహార్ జైల్లో కూర్చొని ఇతను ఆపరేట్ చేస్తున్నాడు. ఆ గ్యాంగులు 32 దేశాల్లో ఆపరేట్ చేస్తున్నాడంటే కేవలం 3-4 దేశాలకే పరిమితమైన షహబాజ్ భట్టీని ఎతకడం ఎంతసేపు? నెట్వర్క్ అలా ఉంది. బెలూచిస్తాన్లో ఇన్ఫ్యాక్ట్ ఉన్న బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధించి అసోసియేట్గా పనిచేసే కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి. ఆ గ్యాంగ్స్ నుంచి సమాచారం బిష్నోయ్కి వచ్చింది, అంటే బిష్నోయ్ గ్యాంగ్కి వచ్చింది. ఆల్రెడీ పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్న, పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అతని కోసం వెతుకుతున్న, అంటే మసూద్ అజహర్ కోసం వెతుకుతున్న బిష్నోయ్ గ్యాంగ్కి అనుకోకుండా తీగ వాళ్ళ కాలికి తగిలింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఇతని ఈ తచ్చాడుతున్న వ్యవహారం అంతా వాళ్ళకి అనుమానం వచ్చింది. ఫాలో అయ్యారు. కరాచీ నుంచి ఇస్లామాబాద్ నుంచి రావులపిండి నుంచి మళ్ళీ కరాచీ నుంచి ఈసారి ఇంకొక సిటీ హైదరాబాద్ అనే ఒక సిటీ ఉంది పాకిస్తాన్లో, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బెలూచిస్తాన్కి వెళ్ళాడు. బెలూచిస్తాన్కి వెళ్ళి క్వెట్టాలో అతని మూమెంట్స్ని ట్రేస్ చేశారు. వీళ్ళు బిష్నోయ్ గ్యాంగ్ ట్రేస్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు. జస్ట్ అతని ఫోన్ నెంబర్ ఆధారంగా దాన్ని క్లోన్ చేసి కాల్ లిస్ట్ అంతా తీస్తే జ్యోతి మల్హోత్రా అందులో ఉంది. సో ఏం మాట్లాడుకున్నారు ఆ కన్వర్జేషన్, ఇదంతా తెలిసేసరికి దీనికన్నా ముందరే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఎక్స్ప్లోజివ్ వీడియో. బిష్నోయ్ నువ్వు కానీ నీ గ్యాంగ్ కానీ నా దేశాన్ని, అంటే తన దేశాన్ని, అంటే పాకిస్తాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదు, లేపేస్తాను. నువ్వు లేపేదేంటి? ఆల్రెడీ మా గ్యాంగ్ అక్కడే ఉందండి, జైలు నుంచే ఆపరేట్ చేస్తాడు ఇతను, అంత నెట్వర్క్. నా గ్యాంగ్ అక్కడే ఉంది, ఊరుకునేది లేదు. లక్కీగా ఏంటంటే ఇతనికి కలిసి వచ్చిన అంశం బెలూచిస్తాన్లో BLA కమాండర్, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్స్లో ఒకతను ఇతని దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తి. అతను బై ప్రొఫెషన్ హీ ఈజ్ ద జనరల్ సర్జన్. సో ట్రైనింగ్ అయిన వ్యక్తి అనమాట. ఆ శిక్షణ పొందిన అతను ఇతని గురించిన సమాచారం అంతా కూడా బిష్నోయ్ గ్యాంగ్కి చేరేశాడు. సో క్వెట్టాలో ప్రస్తుతం అతని గెస్ట్ హౌస్లోనే అతను బందీగా ఉన్నాడు. బందీని చేసింది ఎవరంటే బిష్నోయ్ గ్యాంగ్. సరే, భట్టీస్ బిగ్ క్లెయిమ్ అనే దాని మీద ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఏం రాశాయంటే, లారెన్స్ కెనాట్ ఈవెన్ కిల్ ఎ బర్డ్ అండ్ టాక్స్ అబౌట్ ఎంటరింగ్ పాకిస్తాన్. చిన్న పెట్టను కూడా కాల్సిన పాకిస్తాన్కి ఎంటర్ అవుతాడు. ఎట్లా ఎంటర్ అవుతాడో నేను చూస్తాను. ఐ హ్యావ్ ఎవిడెన్స్ ఆఫ్ సిద్ధు మూసేవాలా అండ్ బాబా సిద్దిక్కి మర్డర్ కేసెస్. ఈ రెండిట్లో కూడా సిద్ధు మూసేవాలా, బాబా సిద్దిక్కి మర్డర్ కేసెస్లో బిష్నోయ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాళ్ళిద్దరి మర్డర్ కోసం ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారు, అలాగే దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్, వీడియో ప్రూఫ్ తన దగ్గర ఉందని షహబాజ్ భట్టీ క్లెయిమ్ చేశాడు. జీషాన్ అఖ్తర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాబా సిద్దిక్కి కేస్, ఐ నో ఎవ్రీథింగ్. జీషాన్ అఖ్తర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ గ్యాంగ్స్టర్స్ సమాచారం అంతా కలిపి అతను ఆడియో రిలీజ్ చేశాడు, వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే గ్యాంగ్స్టర్ వరల్డ్లో, అండర్ వరల్డ్లో అది సర్క్యులేట్ అవుతుంది. అది వీళ్ళ దాకా వచ్చింది, బిష్నోయ్ గ్యాంగ్ దాకా వచ్చేసింది. ఈ గ్యాంగ్ ఊరుకుంటుందా? సో వీళ్ళు కూడా అంతకంత ప్రతీకారం. అంటే వీళ్ళు ఏ స్థాయికి ఎదిరించి వెళ్తున్నారంటే బిష్నోయ్ గ్యాంగ్లో మొత్తం 12 మంది పాకిస్తాన్లో ఎంటర్ అయితే ఇద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆర్మీ వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిని తప్పించుకొని ఆ ఇద్దరిని కూడా వీళ్ళు మోసుకొని తిరుగుతున్నారు, మిగిలిన 10 మంది. అంత కరుడుగట్టిన బిష్నోయ్ భావజాలం వెళ్ళింది. ఆ కల్టికి ఉండే లెక్క అలా ఉంటుంది. ఆ గాయపడిన ఇద్దరిని కూడా వెంబడి తిప్పుకుంటూ, వీళ్ళల్లో కూడా ఈ టీంలో కూడా 2 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ తమతో పాటు తిప్పుకున్నారు. క్రిటికల్గా ఉన్నా కూడా వాళ్ళని బతికించుకుంటున్నారు. బిష్నోయ్ గ్యాంగ్ దగ్గర ఉన్న ఒక గొప్పతనం, ఎండ్ ఆఫ్ ద డే బిష్నోయ్ గ్యాంగ్ అక్కడికి వెళ్ళింది భారతదేశంలోని పెహల్గావ్ మీద, కాశ్మీర్లోని పెహల్గావ్ మీద జరిగిన దాడికి ప్రతీకార దాడి. ఇతనికి కూడా, ఈ షహబాజ్ భట్టీకి కూడా ఈ మర్డర్ కేసెస్, ల్యాండ్ గ్రాబింగ్, రియల్ ఎస్టేట్, స్మగ్లింగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇతని బలహీనతలను పట్టుకొని క్వెట్టాలో దాక్కున్న భట్టీని ఇవాళ రెక్క పట్టుకొని ఈడ్చుకొని తమతో పాటు తీసుకొస్తున్నారు. మేబీ షార్ట్లీ ఏ మార్గంలో ఇండియా వస్తారో కానీ బిష్నోయ్ గ్యాంగ్ అయితే వెనక్కి భట్టీ పట్టుకొని వస్తుంది. భట్టీ తల తీసుకురమ్మని చెప్పేసి బిష్నోయ్ వాళ్ళకి ఆదేశం. సజీవంగా పట్టుకొచ్చినా సరే, లేకపోతే తల నరికైనా సరే, ఒక్క తలైనా పట్టుకొని రమ్మని. సజీవంగానే దొరికాడు, పట్టుకొని వస్తున్నారు.
అండ్ వాట్ అబౌట్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా స్పైయింగ్ యాక్టివిటీస్కి సంబంధించిన మొత్తం ఆడియో రికార్డ్ అంతా భట్టి దగ్గర ఉంది, షహబాజ్ భట్టి దగ్గర ఉంది. సో ఇప్పుడు అతను బతికుండటం కీలకం. అతను పట్టుకుని అతని దగ్గర ఆ సమాచారం మొత్తం ఆడియో కాల్ సమాచారం అంతా లాక్కుంటే కానీ అసలు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలా డిప్లాయ్ చేశారు? ఐఎస్ఐ డిప్లాయ్ చేసిందా, లేకపోతే నేరుగా ఆమె పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ తోటి సంబంధంలో ఉందా, లేకపోతే టెర్రర్ క్యాంపులతోటి జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయా? వీటన్నిటి సమాచారం చెప్పగలవాడు ఏకైక వ్యక్తి పాకిస్తాన్లో ఈడే డాన్. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నానని బయట పిక్చర్. అయితే బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో బందీగా ఉన్నాడు. మొత్తం సమాచారం, ఆడియోలు, వీడియోలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. అండ్ ఓపెన్గా అతను వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోను యాజ్ ఇట్ ఈస్గా మనం చూపించలేం కాబట్టి ఆడియో కూడా మీరు వినొచ్చు. అతను ఏం మాట్లాడాడు, నీ సంగతి తేలుస్తా. అతను మాట్లాడింది ఏంటంటే వీళ్ళిద్దరిని బాబా సిద్దిక్కి, సిద్ధు మూసేవాలా ఈ మర్డర్ కేసులకు సంబంధించి బిష్నోయ్ గ్యాంగ్ ఎలా వ్యవహరించింది, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ముంబైలో ఉన్న కీలకమైన రాజకీయ నాయకుల పీఠాలు కదిలిపోతాయి ఇది కనుక బయటకు వస్తాయి, ఇతను నోరు విప్పితే. సో ఇతను నోరు విప్పటం అనేది ఏ రకంగానూ ఇతనికి ఇష్టం ఉండదు కాబట్టి సజీవంగా తీసుకొచ్చి గ్యాంగ్ మొత్తం అంతా రికార్డు చేసుకొని ఇక్కడే బహుశా బార్డర్లో ఏమైనా ఎక్కడైనా లేపేసి అవతల పారేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో భట్టి ఇంత ఈజీగా, షహబాజ్ భట్టి ఇంత ఈజీగా దొరుకుతాడని అయితే బిష్నోయ్ గ్యాంగ్ అనుకోలేదు. అండ్ దే మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు జ్యోతి మల్హోత్రా. ఆమె బలహీనతలు ఇతను దొరికిపోయాడు. సో ఎప్పటి నుంచో చెప్తుంటారు ఆ బలహీనతలు, అలాంటి బలహీనతలు ఉంటే ఎక్కడో చోట దొరుకుతారని. ఇతనికి అలాంటి బలహీనతలు లేవు. అచ్చంగా ఏంటంటే పవర్, మనీ అండ్ అండర్ వరల్డ్ మీద ఆధిపత్యం. సో ఇద్దరు డాన్ల పోరాటం, నీకు పహల్గామ్ కేసు కారణంగా ఇద్దరు డాన్ల పోరాటం ప్రపంచం చూస్తోంది ఈరోజు. ఓపెన్గా అతను ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేశాడు. అండ్ దాంట్లో ఇతని ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి లారెన్స్ బిష్నోయ్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇతని దగ్గర జ్యోతి మల్హోత్రా ఆడియో అండ్ వీడియోస్, కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్న వీడియోస్, జ్యోతి మల్హోత్రా కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్న వీడియోస్ మొత్తం ఇతని దగ్గర ఉన్నాయి. సో షహబాజ్ భట్టీని ఎటు నుంచి ఎటు తీసుకొస్తారు? ఎందుకంటే బెలూచిస్ సహజంగా భారత్కి మిత్రులు కాబట్టి వాళ్ళు ఏ రకంగా అతన్ని భారతదేశానికి తరలించడానికి బిష్నోయ్ గ్యాంగ్కి సహకరిస్తారు. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలోని ఒక కమాండర్, ఒక జనరల్ సర్జన్ ఇతనికి క్లోజ్ అసోసియేట్. సో ఆ సాయంతో భారత్కి తీసుకొచ్చేస్తారా? షహబాజ్ భట్టి భవితవ్యం ఏంటి? ఒక తల నరికి తీసుకొస్తారా, మొత్తం కక్కించి తర్వాత చంపేస్తారా? మొత్తానికి ఏంటంటే పహల్గామ్ అటాక్ అది టెర్రరిస్టులు భారతదేశం మీద జరిపిన దాడి తర్వాత గ్యాంగ్స్టర్స్, అండర్ వరల్డ్ డాన్స్ మధ్య వార్గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ అలాగే జ్యోతి మల్హోత్రా ప్రాణాలకైతే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఆమె అరెస్ట్ అయినప్పటికీ, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ షహబాజ్ భట్టి అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. ఇఫ్ ఎట్ ఆల్ అతను వీళ్ళ నుంచి తప్పించుకోగలిగితే. తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు అష్టదిగ్బంధనం చేశారు. బెలూచిల సహాయంతో అతన్ని భారత్కు తీసుకొచ్చి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగుల ముందు పెరేడ్ బిష్నోయ్కి ఒక అలవాటు ఉంది. ఎవరైనా తన చేతికి చిక్కితే వాళ్ళని చంపడం అంటే ఫిజికల్గా వాళ్ళ మీద అటాక్స్ ఉండవు. బట్టలు తీసి నుంచోబెట్టి పెరేడ్ చేయిస్తాడు. అదే పెరేడ్ చేయించి షహబాజ్ భట్టీని ఓపెన్గా, బహుశా అది వీడియో కూడా బయటికి రావచ్చు కొన్నాళ్ళ తర్వాత, ఓపెన్గా కన్ఫెషన్ ఇప్పించిన తర్వాత చంపుతాడు. ఇది జరగబోయేది.